బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పం సభలో రౌడీజం చేస్తే ఊరుకుండేదే లేదు అని ప్రకటించారు. అసలు రౌడీజం చేసేది ఎవరు నాకైతే అర్థం కాల. గతంలో 2019 నుంచి 2024 దాకా సైకో పాలన, అరాచక పాలన అంతమైపోవాలనే విధంగా గతంలో ప్రకటించారు. ఏదైతే టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరే, మీరు అనుకున్నట్టే సైకో పాలన పోయింది. సరే, మంచి పాలన రావాలని జగన్ కోరుకున్నారే అనుకోండి. 2024లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. 2024 టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత పార్టీ గెలిచి, ఏదైతే టీడీపీ పార్టీ కూటమి పార్టీ గెలిచి గట్టిగా 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఎంత అరాచకం సృష్టించారో, ఎవడు రౌడీజం చేశారో బాబు గారికి తెలవదా? టీడీపీ పార్టీ వాళ్ళకి తెలదా? పైపెచ్చు మళ్ళీ బాబు గారే ఈరోజు కుప్పం సభలో రౌడీజం చేస్తే కుప్పంలో రౌడీజం చేస్తే ఊరుకోము, రౌడీజాన్ని అంతం చేస్తాము, ఊరుకుండేది లేదని ప్రకటిస్తున్నారే. ఒక్క కుప్పంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించి, అరాచకాలు సృష్టించి, ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేయకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, ఈ రాష్ట్రానికి కంపెనీలు రాకూడదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవ్వకూడదు ఈ రాష్ట్రం అనే విధంగా అరాచకాలు సృష్టించి, రోడ్ల మీదకి కత్తులు తీసుకొచ్చి కర్రలతో దాడి చేసి, సచివాలయాలని ధ్వంసం చేసి, ఏదైతే శిలాఫలకాలన్నీ ధ్వంసం చేసి, ఆఖరికి ఒక పక్కన ప్రతిపక్షం, ఒక పక్క పార్టీ గతంలో సీఎం 151 సీటు వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, తాడేపల్లి కార్యాలయాన్ని సగం దాకా పూర్తయిన పార్టీ ఆఫీసుని కూల్చేశారంటే ఎంత అరాచకం సృష్టించినట్టు, ఎవరు రౌడీజం చేసినట్టు? ఇంత అరాచకము, ఇంత రౌడీజము ఏ పార్టీలో అయినా చేసిందా? ఎవరైనా చేశారా రాష్ట్రంలో? ఇప్పటి వరకు కేవలం టీడీపీ పార్టీ ఇంత అరాచకం, ఇంత రౌడీజం చేసిందే తప్ప ఏ పార్టీ చేసి ఉండదు, ఏ పార్టీ వాళ్ళు కానీ చెయ్యరు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం సృష్టించారో, ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిద్దని ఒక తప్పుడు క్రియేషన్ చేసి తప్పుడు ప్రచారం చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఫస్ట్ స్టార్టింగ్ ప్రజావేదిక కూల్చేశారు. దాన్ని చాలామంది ఖండించారు, ప్రజావేదిక కూలించారు. కానీ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటి? అంతకంటే డబల్ రెట్టింపు చేశాడు. వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అరాచకం అంటే అరాచకం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడు బతకకూడదు, ఎవడు బిజినెస్ పెట్టకూడదు, ఏ ఉద్యోగస్తుడు ఏ పార్టీకి ప్రజలకు చేయకూడదు, మాకే చెయ్యాలా, మేం చెప్పిన వాళ్ళకే చేయాలా, మాకే ఊడిగం చేయాలా, ప్రభుత్వ అధికారులు అంటూ లేనే లేరు, మేం చెప్పిన వాళ్ళకి అధికారము, మేం చెప్తేనే శాసనము అనే విధంగా సృష్టించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్న వాళ్ళేనా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ? ఈరోజు కుప్పంలో విమానాశ్రయం కట్టిస్తాము, కూరగాయలు పండించిన కూరగాయలన్నీ విదేశాలకు పంపిస్తామని బాబు గారు అంటున్నారే, అది సృష్టించగలరా? అది సాధ్యమైద్దా? అరాచకాలు సృష్టిస్తే అభివృద్ధి సాధ్యమైద్దా? ఇక్కడే కూరగాయలు పండించి, ఇక్కడే కుప్పంలోనే అన్ని కూరగాయలు పండించి, అన్ని అభివృద్ధి చేసి, విమానాశ్రయం కట్టించి, ఇక్కడి నుంచే కూరగాయలు ఎగుమతి చేస్తాము. జనాలు వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాళ్ళు మహారాజులు అన్నట్టుగా బాబు గారు చెప్పే మాటలు ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. రౌడీజం చేసింది వాళ్ళు, విధ్వంసం సృష్టించింది వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకుండా చేసేది వాళ్ళు. పైపెచ్చు రౌడీజం చేసిన వాళ్ళని మేము సహించము, మేము ఒప్పుకోము అనే బాబు గారి స్టేట్మెంట్కి సలాం అంటే సలాం చేసుకోవాలి.